కొన్నిసార్లు మనకి ఎంతన్నా చెప్పాలనిపించదు, చెప్పుకోండి పర్వాలా. మోకరించి నీ గుండెలో ఉన్న భారం తీరే వరకు ఏడువు, మూల్గు, కేకలు వేయి, అరిచి ప్రార్థన చేయి, ఎలా అయినా చేయి ప్రార్థన, ఫైన్. అదంతా అయ్యాక కాసేపు మోకాళ్ళ మీద మౌనంగా ఉండు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక మెల్లని స్వరంతో ఆయనతో మాట్లాడతాడండి. ఆ మాట నీకు 1000 ఏనుగుల కన్నా గొప్ప బలం ఇస్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు నీకు ప్రేరేపణిస్తాడు, పలానా వాక్యాన్ని తీసి చదువు, ఆ వాక్యంలో నీకు పరిష్కారము, ఆ మాటలు, ఆ వాక్యం నువ్వు చదివినప్పుడు నీకు అనిపిస్తుంది నీ సమస్యకి ఎగ్జాక్ట్గా పరిష్కారం అనమాట. అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ మందులు ఇస్తే ఆ మందు ఫస్ట్ ట్యాబ్లెట్ వేసిన దగ్గర నుండి అది పనిచేయడం ప్రారంభించినట్లు ఉంటుంది అనమాట. దేవుడిచ్చే పరిష్కారము, దేవుడిచ్చే ఆదరణ, ద సొల్యూషన్ దట్ గాడ్ గివ్స్ ఇస్ అమేజింగ్. నా జీవితంలో కూడా చాలాసార్లు నేను చెప్పగలనండి, రహస్యంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించి నా హృదయం అంతా కుమ్మరించుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ధైర్యము, నాకు వచ్చిన బలము ఇంత అంతా, అది కేవలం దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడనిచ్చినప్పుడు మాత్రమే వస్తుంది తప్ప లేదంటే సాధ్యము కాదు.